హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు అన్నపూర్ణ. నేను బిహేవియరల్ థెరపిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను మీ అందరితో ఆటిజం గురించి షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఫ్రీక్వెంట్‌గా మనం చాలా ఎక్కువగా వింటున్న ఒక పదం ఆటిజం అయితే కావచ్చు, లేదా ఫ్యాషనేట్‌గా ఏదైనా చిన్న ప్రాబ్లమ్ ఉంటే దాన్ని లేబుల్ చేస్తున్నారా అని అనుకోవచ్చు పేరెంట్స్. వాటెవర్ ఇట్ మేబీ ఆటిజం అన్న పదాన్ని మనం చాలా ఫ్రీక్వెంట్‌గా చాలా ఎక్కువగా వింటున్నాము. సో, ఏంటంటే అసలు ఆటిజం అంటే ఏంటి అంటే ఇట్స్ న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్. పేరులోనే ఉందండి. అది డిసీజ్ కాదు. డిజార్డర్ మాత్రమే. అంటే ఎంతో కొంత దాన్ని ఇంప్రూవ్ చేసి మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ బిహేవియర్ తెప్పించడానికి అనేది అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అది మానసిక సంబంధమైన ఎదుగుదలలో లోపం తప్ప అదేమీ ఒక వ్యాధి గానీ, అదేమీ ఇంకెప్పటికీ రికవరీ అవ్వని ప్రాబ్లమ్ అయితే కాదండి. అసలు ఆటిజం ఉన్న పిల్లలేంటంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఆటిజం అంటే ఎలా తెలుస్తుంది? ఏం చేస్తారు? అంటే చాలా హ్యాబిచ్యువల్ చేంజెస్ ఉంటాయండి. బిహేవియర్‌లో చాలా చేంజెస్ ఉంటాయి. చాలా హైపర్ ఉంటారు కొంతమంది గట్టిగా షౌట్ చేస్తారు. కొంతమంది చెప్పిన మాట వినరు. కమాండ్ ఫాలో అవ్వలేరు. మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు. నలుగురితో కలవలేరు. ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఏంటంటే, ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఆటిజంలోకే వస్తారా అంటే, అది మనం చెప్పలేము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కడుపులో నొప్పొచ్చిందనుకోండి, అది నార్మల్‌గా రావచ్చు, గ్యాస్ పెయిన్ కావచ్చు, ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల కావచ్చు, రియల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ కానీ కామన్ సైన్ అనేది ఏంటి? నొప్పి రావడం. అలాగే ఏంటంటే ఈ ఆటిజం ఎలా గుర్తించాలి అంటే కొన్ని బేసిక్ లక్షణాలు ఉంటాయండి. ఆ బేసిక్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని గనక మీరు త్వరగా ఎర్లీ ఏజ్‌లో ఎలా అంటే పిల్లలకి ఎప్పుడూ కూడా 0-5 ఇయర్స్ అండి. 0-5 సంవత్సరాల లోపు పిల్లలకి ఏంటంటే గోల్డెన్ ఏజ్ అని చెప్తాం. ఏంటంటే ఈ ఏజ్‌లో పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ కానీ, వాళ్ళ రెస్పాన్స్ కానీ, వాళ్ళు నేర్చుకునే విధానం కానీ ఏదైనా త్వరగా క్యాచ్ చేయగలుగుతారు. 6 అంటే 5 ఇయర్స్ తర్వాత నేర్చుకోరా అంటే నేర్చుకుంటారు. కానీ నేర్చుకునే విధానంలో మార్పులనేవి స్టార్ట్ అవుతాయి అప్పుడు. ఎందుకు అంటే ఇప్పుడు ఎర్లీగా నేర్చుకున్నది అంత ఆహ్, ఎర్లీగా నేర్చుకున్నంత టైంలో ఉన్నంత గ్రాస్పింగ్ పవర్ కానీ ఇవన్నీ మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తాయి ఏజ్ పెరిగే కొద్దీ. సో, డిలే అనేది ఇంకా పెరుగుతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 ఇయర్ లోపు నడిచిన పిల్లలు ఒకలా ఉంటారు. 1 ఇయర్ తర్వాత నడవరా అంటే చాలామంది 1 ఇయర్ తర్వాత కూడా నడుస్తారు. కానీ డిలే అనేది ఏంటి వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్‌గా 1 ఇయర్‌కి అట్‌లీస్ట్ నించొని సపోర్ట్‌తో అయినా నడవగలగాలి. అలా నడవట్లేదు అంటే పేరెంట్స్ ఆలోచించాలి. ఎందుకు నడవట్లేదు? ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? లేదా నార్మల్‌గానే ఉన్నాడా? కొంచెం టైం తీసుకుంటాడా? అనేది అనలైజ్ చేసుకోవడం అనేది రావాలి. ఇప్పుడు నేను మీతో బేసిక్‌గా మనం ఎలా గుర్తించాలి? ఆటిజం లక్షణాలుంటే, ఉన్నాయా? ఏదైనా డౌట్ ఉంటే ఎలా చేయాలి? ఏంటి? అనేది నేను మీతో షేర్ చేస్తానండి. 10 సైన్స్ 10 లక్షణాలు కామన్‌గా అందరిలో ఇంచుమించుగా ఉండే లక్షణాలు ఏవైతే ఉన్నాయో షేర్ చేస్తాను. ఏంటంటే హ్యాండ్ క్లాప్ చేస్తారండి. హ్యాండ్ క్లాపింగ్ ఏంటంటే చేతులు ఉన్నాయి కదా! ఈ చేతులు ఇలా అనడము, ఇలా పెట్టుకోవడము, లేకపోతే ఇలా హ్యాండ్ మూవ్‌మెంట్ అనేది ఎక్కువ ఉంటది. ఇలా ఐస్‌కి అద్దంగా పెట్టుకోవడము, ఇలా ఏంటంటే హ్యాండ్ ఫ్లాపింగ్ అంటారు. ఎక్కువ హ్యాండ్ మూవ్‌మెంట్ అంటే అవసరం లేకపోయినా తరచుగా చేతులు ఊపడం గానీ, చేతులతో ఏదైనా చేయడం గానీ, దీన్ని ఫ్లాప్ అంటారనమాట. ఇలాంటి లక్షణం అనేది ఈ ఆటిజం ఉన్న పిల్లల్లో ఉంటుంది. ఇంకేంటంటే చాలామంది నడిచేటప్పుడు టాయ్ వాక్ అంటారండి. అంటే ఏంటంటే పాదం అంతా ఆంచకుండా ఇలా పాదం ఎత్తి నడుస్తారు. ఇలా ఎత్తి నడుస్తారు. పాదం ఆంచి నడవకుండా పాదం ఎత్తి ఇలా నడుస్తా ఉంటారు. దీన్నేంటారంటే టాయ్ వాక్ అంటారు. అది కూడా దానికి థెరపీ తీసుకుంటే తగ్గుతుంది. కాకపోతే అది కూడా ఒక లక్షణం అనమాట. చాలామంది పిల్లల్లో ఇది కూడా మనం గమనిస్తాము. అండ్ రిపిటేటివ్ హెడ్ బ్యాంగింగ్ అంటే తల కొట్టుకోవడము, ఏదైనా ఇవ్వకపోతే మొండిగా ఉండడము, తల దేనికైనా ఏసి కొట్టుకోవడము, లేకపోతే చేతితో తల కొట్టుకోవడము. అంటే హైపర్ ఏదైతే ఉందో దాన్ని ఇలాంటి లక్షణాల్లో వాళ్ళు మనకి చూపిస్తారనమాట. ఇలా హెడ్ బ్యాంగింగ్ అంటారు దాన్ని. హెడ్ బ్యాంగింగ్ ఇలా హెడ్ బ్యాంగింగ్ చేసుకోవడం, లేదా తల తీసుకెళ్ళి ఎక్కడైనా వాల్‌కి
బ్యాంగ్ చేసుకోవడము అలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ స్క్రీమింగ్ ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. అంటే ప్రతి చిన్నదానికి యాడ్ అవ్వడము, ఎక్కువ మదర్ ఫాదర్ అటాచ్మెంట్ తప్ప ఎవరిది లేకపోవడము, స్క్రీమింగ్ అనేది కామన్గా చూస్తాం ఎవ్రీ ప్లేస్. ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు కానీ, ఏదైనా వాళ్ళు వాంటెడ్లీ ఫుడ్ చూసినప్పుడు కానీ, మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇవ్వకపోయినప్పుడు కానీ, వాళ్ళకి కావాల్సిన టాయ్ ఇవ్వకపోయినప్పుడు కానీ, అంటే స్క్రీమింగ్ అంటే చిన్నపిల్లలు యాడ్ అవ్వడం అంటే ఏడుస్తారండి, కానీ దానికి మించి ఏడుస్తూ ఉంటారు. కింద పడి దొల్లేయడం కానీ, గట్టి గట్టిగా అరవడం కానీ, ఏడుస్తూ కంటిన్యూస్గా హాఫ్ అన్ అవర్కి మించి అరవడం కానీ, అలాంటి స్క్రీమింగ్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఏంటంటే ఎప్పుడు కూడా వాటర్తో ఆడుతూ ఉంటారు. ఎక్కువ వాటర్తో ఆడుకోవడానికి ఇష్టపడతారు. చిన్నపిల్లలు నార్మల్గా వాటర్తో ఆడతారండి, కానీ ఒక లిమిటేషన్ ఉంటుంది. ఒక టైం లిమిట్ దాటిన తర్వాత పెద్దగా ఆడరు, అక్కడి నుంచి వచ్చేస్తారు. కానీ పిల్లలు ఏంటంటే ఎక్కువ వాటర్ చూస్తే ఇంకా ఎక్కువ హైపర్ అయిపోవడము, వాటర్ చూస్తే ఎక్కువసేపు అందులోనే ఉండడము, లేదా అన్వాంటెడ్గా వాటర్తో ఆడుకోవడం వేరు, వాటర్ తీసుకొచ్చి వంపేయడము, లేకపోతే అలాంటి లిక్విడ్ టైప్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొచ్చి అన్వాంటెడ్గా పని లేకపోయినా వంపడము, చేయటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే దానివల్ల వాళ్ళకి తెలీదు అది ఎందుకు. కొంతమంది అయితే ఆయిల్స్ అవి కూడా లిక్విడ్ ఫామ్లో ఉంటాయి కదా, అది వాటర్ ఆయిల్ వాళ్ళకి తెలీదు. సో ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఎవరైనా ఎక్కువ కొంతమంది ఉండి అగ్రెసివ్ నేచర్ ఉంటుందండి వీళ్ళలో. అగ్రెసివ్ అంటే కోపం ఉంటుంది. ఎలా అంటే బైట్ చేస్తూ ఉంటారు. పక్క వాళ్ళ నుండి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే అంటే వాడు కరిచే అలవాటు ఉందంటే అస్తమానం కరవరు, అస్తమానం చేయరు. వాళ్ళకి ఎప్పుడైతే కోపంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక చోట మనం సిట్టింగ్ ఇచ్చినా, వాళ్ళకి థెరపీలో ఏదైనా చూసి ఇంట్లో ఏదైనా చేయించినా కంటిన్యూస్గా వాళ్ళకి నచ్చని పని ఏదైనా జరిగినప్పుడు, వాళ్ళకి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని కరచడము, వాళ్ళని గిల్లడము, బైట్ చేయడము ఇలాంటివన్నీ చేస్తారనమాట. అలాంటి అంటే సడన్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళ బిహేవియర్ అనేది చేంజ్ రావటం. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం, బాగానే ఉన్నాడు కదా అనుకుంటాం, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బిహేవియర్ మారిపోతుంది. బైటింగ్ అవి చేయడం, ఎవరుంటే వాళ్ళు అవైలబుల్గా ఎవరుంటే వాళ్ళు పర్టికులర్స్ ఏమి ఉండదండి, అలా చేయడం కూడా చేస్తూ ఉంటారు. అండ్ ల్యాక్ ఆఫ్ రెస్పాన్స్ అనమాట. అంటే మనం ఏదైనా పిలిచినప్పుడు త్వరగా పలకరు, అంటే పేరుకి త్వరగా ఫాలో అవ్వరు, రెస్పాన్స్ ఉండదు. పేరు పెట్టి పిలుస్తాము, లేదా ఏదైనా గట్టిగా కమాండ్ ఇచ్చినప్పుడు కానీ, వాళ్ళు ఆడుకుంటుంటే వాళ్ళు తిన్నారనుకోండి, వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోతారు. వాళ్ళు ఆడుకున్నా తింటున్నా వాళ్ళు చేసే పనిలో వాళ్ళు ఉంటారు తప్ప, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చెప్తున్నాము అనేది వాళ్ళకి రెస్పాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. వెర్బల్గా కూడా చాలా తక్కువ. అంటే కొంతమందికి స్పీచ్ ఉండకపోవచ్చు, కొంతమందికి స్పీచ్ ఉంటుంది. కానీ ఉన్నప్పుడు కూడా మనకి వెంటనే రెస్పాండ్ అవుతారా అంటే మేబీ అవ్వరు. ఇది మనం గమనించుకోవచ్చండి. ఇది మనం ఒక 1.5 ఇయర్, 2 ఇయర్, 1.5 ఇయర్ కిడ్ నుంచి కూడా పిలిస్తే, 1 ఇయర్ నుంచి కూడా మ్యాక్సిమం పిలిస్తే పలుకుతారు. ఇలా రా చిన్న, ఇలా రా అంటే వస్తారు దగ్గరికి పిలవగానే. సో ఇలా ఏంటంటే అలా రావట్లేదు అన్నప్పుడు కూడా మీరు గమనించాలి. అంటే ఇంట్లో అమ్మ పిలిస్తేనే వస్తున్నారా, నాన్న పిలిస్తేనే వస్తున్నారా, ఇంకెవరు థర్డ్ పర్సన్ పిలిస్తే రావట్లేదా, లేదా మనం పిలిచినా రావట్లేదా అనేది ఒకసారి గమనించుకుంటే వాళ్ళ రెస్పాన్స్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఐ కాంటాక్ట్ ఉండదండి. అంటే మనం మాట్లాడినప్పుడు మన వైపు చూడరు. కొంతమంది లో డౌన్ చేస్తారు, ఇలా హెడ్ కింద పెట్టుకునే ఉంటారు. కొంతమంది పైకి ఎక్కడో చూస్తారు, కొంతమంది సైడ్ వ్యూ చూస్తారు. కాకపోతే ఏంటంటే సైడ్ వ్యూ చూసేది ఓకే, చాలామంది కరెక్టబుల్ అవుతుంది బై ఏజ్ మెచ్యూరిటీ కూడా. కానీ కొంతమంది అసలు ఫేస్ వైపు చూడరు, మన వైపు చూడరు. ఐ కాంటాక్ట్ చాలా మిస్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా మన వైపు చూడరు, మనం ఏం చెప్తున్నామో వినరు. వాళ్ళకి నచ్చింది ఏదైనా ఉంటే చూస్తారు తప్ప, మన మాటలకి విని మన వైపు చూద్దాము, మన ఐ కాంటాక్ట్ ఇవ్వడం అనేది అసలు ఉండదు, జీరో ఉంటుంది. అలాగే స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ కూడా చాలా మందిలో ఉండదు మ్యాక్సిమం. అంటే చిన్న వయసులో తర్వాత తర్వాత వస్తుంది. చాలామంది పిల్లలు స్పీచ్ థెరపీ తీసుకుంటూ ఉంటారు కదా, అది కూడా వన్ ఆఫ్ ద ఆటిజం సైన్ అని చెప్పుకోవచ్చు. స్పీచ్ ఉండదు. ఒకవేళ స్పీచ్ ఉన్న లాంగ్వేజబుల్ స్పీచ్ అంటే వాంటెడ్ నీడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, వాళ్ళకి ఏం కావాలో అడగడం కానీ, ఇవన్నీ వాళ్ళకి తెలియదు అనమాట. మనల్ని అంటే వాళ్ళు ఇది అమ్మ అంటారు, కానీ వాళ్ళకి నచ్చినప్పుడు అంటారు. అమ్మ ఎదురుగా ఉన్నప్పుడు అమ్మ అనడము, నాన్న ఎదురుగా ఉన్నప్పుడు నాన్న అనడము, ఇలాంటివి చేయడం అనేది
చాలా తక్కువ రేర్ కేసెస్‌లో చూస్తాం తప్ప చాలా తక్కువ ల్యాక్ ఆఫ్ రెస్పాన్స్ కానీ, స్పీచ్ కానీ, లాంగ్వేజ్ కానీ కొంచెం డిలే ఉంటది. ఉండదు జీరో ఉంటదని చెప్పను కానీ మాక్సిమం డిలేలో ఉంటారు. అలాగే ప్రాబ్లమ్ చాలా ఫుడ్ విషయంలో గానీ, క్లోతింగ్ విషయంలో గానీ, ఫుడ్ స్ట్రక్చర్ విషయంలో చాలామంది వెట్ ఫుడ్‌ని చేతిలో పట్టుకోరండి. ఫుడ్ రైస్ తినడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఓరల్ సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. మనం నార్మల్‌గానే అనుకుంటాం. అందుకే స్పీచ్ థెరపీ ఇప్పిస్తారు. ఎందుకంటే లోపల ఓరల్ సెన్సిటివ్ వాళ్ళు టంగ్ ఎక్సర్సైజ్ చేపిస్తారు. ఇవి అంతా ఈ జా ఎక్సర్సైజ్ చేపిస్తారు. ఇవన్నీ చేయించడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా తగ్గుతుందన్నమాట. అలా తగ్గడం వల్ల వాళ్ళు మెల్లిమెల్లిగా అన్ని రకాల ఫుడ్స్ తినడానికి అలవాటు పడతారు. ఇలా ఫుడ్ విషయంలో అండ్ బట్టల విషయంలో అన్ని రకాల క్లోత్స్ వాళ్ళు వేసుకోవడానికి ఇష్టపడరు. ఇలా చిన్ని చిన్ని అంటే ఇప్పుడు ఈ చెప్పిన 10 లక్షణాలు ఏవైతే రెస్పాన్స్ తక్కువుంది, ఫుడ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు, అన్ని రకాల క్లాత్స్ యాక్సెప్ట్ చేయరు, సోషల్ కమ్యూనికేషన్ తక్కువుంటుంది, ఐ కాంటాక్ట్ ఉండదు, కమాండ్ ఫాలో ఉండదు, లేకపోతే పిలవగానే రారు, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, చిన్న పిల్లలు వాళ్ళ ఏజ్ పిల్లలతో కలిసి ఆడుకోరు, టాయ్ వాక్ చేస్తారు. ఇలా ఏవైతే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఇవన్నీ లక్షణాలు అందరిలోనే ఉండాలని లేదండి. ఇందులో 1 ఆర్ 2 ఉన్నా సరే మనం దాన్ని అనలైజ్ చేసుకోవాలి. కరెక్టేనా? అంటే ఏమీ కాదు. ఇప్పుడు అనలైజ్ చేసుకోవడం అంటే ఆటిజం అంటే చాలామందేంటంటే మా ఇంట్లో ఎవరు మాట్లాడేవారు కాదు. మా ఇంట్లో ఇదివరకు ఇలా ఉండేవారు. వాళ్ళకెప్పుడు వాయిస్ వచ్చింది. ఇప్పుడు చాలామంది పూర్వం రోజుల్లో ఏంటంటే 5, 6 ఇయర్స్ తర్వాత కూడా మాట్లాడని పిల్లలు చాలామందున్నారు. కానీ అది అప్పుడు. అప్పుడు మన కుటుంబ పరిస్థితులు వేరు. అప్పుడు మనం పెరిగిన వాతావరణం గానీ ఇవంతా వేరు. ఇప్పుడు వేరు. ఎందుకంటే అప్పుడు ఒక కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం, ఒక నలుగురు, ఐదుగురు సభ్యులు ఉండేవారు. మినిమమ్ తక్కువలో తక్కువ. ఎక్కువైతే 10, 15 మంది ఉన్నవాళ్ళు కూడా ఉండేవారు. సో, ఏమయ్యేదంటే మాటలు ఎవరో ఒకళ్ళు వచ్చి చిన్న పిల్లలతో మాట్లాడడం, ఎవరో ఒకళ్ళు ఆడుకోవడం, ఎక్కడో చోట వాళ్ళకి రెస్పాన్స్ అనేది స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఉన్నది అమ్మ, నాన్న. మాక్సిమం ఉంటే అమ్మ ఉంటారు. నాన్న బయటికెళ్తే ఎప్పుడొస్తారు. వాళ్ళు పడుకొని పోతారు. వాళ్ళతో సోషలైజేషన్ అనేది చాలా తక్కువైపోవడం వల్ల ల్యాక్ ఆఫ్ స్పీచ్ అనేది తగ్గిపోతుంది. సో, ఇవన్నీ ఏంటంటే మినిమమ్ లక్షణాలనమాట. కొంచెం అంటే ఉంటే మీరు ముందే వీటిని గమనించుకుంటే ఏంటంటే బై ఏజ్ ఇప్పుడు ఒక గిత్తి 1.5 ఉంది. సరిగ్గా మాటలు రావట్లేదు అనుకున్నారనుకోండి. మాటలొస్తున్నాయి. అయినా సరే సరిగ్గా రావట్లేదు. సరిగ్గా అర్థం కావట్లేదు. సో, థెరపీ తప్పేమీ లేదు. మీరు ఐడెంటిఫై చేసుకుంటే మంచి థెరపీ తీసుకుంటే వాళ్ళు 6 మంత్స్, 1 ఇయర్ లోపు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అసలు జీరో స్పీచ్ మాట్లాడట్లేదు అనుకుంటే అలా వదిలేయకుండా మీరు గమనించుకుంటే కొంచెం ముందే కేర్ తీసుకొని వాళ్ళ ఇంప్రూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుందనమాట. ఇలా ఏదైతే ఇవి చాలా కామన్ బేసిక్స్. వీటిని బియాండ్ దట్ ఇంకా చాలా బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయండి. సరిగ్గా కూర్చోరు, సిట్టింగ్ టాలరెన్స్ ఉండదు, స్టాండింగ్ ఉండదు, ఒక చోట ఏమి ఇవ్వకుండా కొంతమంది బొమ్మలతో చాలా సేపు ఆడుకుంటారు. కొంతమంది సరిగ్గా ఉండరు. సో, ఏంటంటే ఇదంతా ఎలా ఉంటదంటే ఇదంతా తర్వాత కొంతసేపు కూర్చోలేరు. కొంతసేపు సరిగ్గా అంటే ఏమి ఇవ్వకుండా ఎంప్టీగా కూర్చోబెడితే కూర్చోలేరు. మనం చెప్పింది అర్థం చేసుకోరు. తినే విషయంలో కూడా అన్నీ తినరు. ఇలా ఉన్న లక్షణాలు ఉంటే ఏంటంటే థెరపీ వల్ల సెటిల్ డౌన్ అవుతారు. సెటిల్ డౌన్ అయ్యి నార్మల్ కిడ్స్ లాగా మరీ అంత ఇంప్రూవ్‌మెంట్ కాకపోయినా డిలేలో అయితే ఉండకుండా కొంచెం వాళ్ళకి ఫ్యూచర్ కొంచెం బాగుండడానికి, వాళ్ళ ఇంప్రూవ్‌మెంట్ లెవెల్స్ వాళ్ళ డిలే తగ్గడానికి ఇలా ఉపయోగపడుతుందండి. నేను ఇలాగే మీకేంటంటే ఇంకా ఆటిజం నేను జస్ట్ మీకు బేసిక్ థింగ్స్ ఈరోజు నేను షేర్ చేస్తున్నాను. ఏంటంటే ఆటిజం అంటే ఏంటి? లక్షణాలు ఇవన్నీ అంటే ఇప్పుడు మా వాడు అల్లరి చేస్తున్నాడండి. చాలా హైపర్ ఉన్నాడండి. ఇలా అంటే మా వాడు ఆటిజమా అని అడగొద్దండి. ఎందుకంటే అందరికీ ఉండవు మేడం. కొన్ని లక్షణాలు కొంతమందిలోని మాత్రమే ఉంటాయి. అవి మనం అనలైజ్ చేసుకోవడం ద్వారా వాడి యొక్క బిహేవియర్ తేటతెల్లమవుతుంది. ఒకసారి మీకేమన్నా తెలియకపోతే ఎవరినైనా సెర్టైన్ వాళ్ళ దానికి సంబంధించిన వాళ్ళని కలవడం గానీ, చేయడం కానీ అలా చేయడం వల్ల ఏంటంటే తెలుస్తదనమాట. సో, నేను ఈరోజు మీకు బేసిక్ థింగ్సే చెప్పాను. ఇంకా అసలు ఆటిజం ఉంటే ఎలాంటి డిలేస్ ఉంటాయి? ఎన్ని రకాల డిలేస్ ఉంటాయి? ఎలాంటి థెరపీస్ ఇస్తారు బయట? ఏ థెరపీ దేనికోసం ఇస్తారు అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. అండ్ వాళ్ళకి ఫుడ్ కూడా చాలా కొన్ని పెట్టకూడని అవాయిడింగ్ ఫుడ్స్ ఉంటాయి. ఆ ఫుడ్స్‌కి నేను మళ్ళీ మీకు సెపరేట్‌గా విపులంగా
మీకు అందరికీ అర్థమయ్యేలాగా క్లియర్గా నేను వీడియో షేర్ చేస్తాను. అలాగే ఈ థెరపీలో ఎన్ని రకాల థెరపీస్ ఉంటాయో అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీ అందరికీ షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ఇస్ వెల్.